యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట, నిన్నీ నడుమ వికారాబాద్ జిల్లా లగచర్ల, ఇక ఇప్పుడేమో నిర్మల్ జిల్లా దిలవర్పూర్. ఇంకా రేపు ఏ జిల్లాలో ఏ ఊళ్ళో తెలియదు కానీ తెలంగాణలో రోజుకో ఊరి రైతులు రోడ్లెక్కుతున్నారు సర్కారోళ్లకు వ్యతిరేకంగా. రామన్నపేట లగచర్ల ముచ్చట్లు అందరికీ తెలిసినాయే కదా. ఇక ఇప్పుడు గీ దిలవర్పూర్ ముచ్చటేందో కూడా అరుచుకొని రాపోండి. కలెక్టర్ రావాలే అని రోడ్డు మీదకి ఎక్కిండ్రు దిలావర్పూరోళ్ళు మొత్తం. మా ఊళ్ళే ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటే వద్దని కొన్ని వద్దుల సంధి లొల్లి పెడుతున్నారు ఇల్లు. గా కంపెనీతోని మాకు ఎసొంటి పాయిదా లేదు, గది పెట్టి మా పానాలు తీద్దామనుకుంటున్నారా అని పొద్దుగాల రాత్రి అనే తేడా లేకుండా రోడ్ల మీదకెక్కి నిరసనలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇగేమున్నది, దాంట్లో కొంతమందిని అరెస్టు చేసిండ్రు పోలీసోళ్ళు. ఫ్యాక్టరీ పెట్టుడు బంద్ అయ్యేదాకా మా వాళ్ళ నిడిపించుకునేదాకా తగ్గేదలే అంటున్నారు పబ్లిక్. గిది చూస్తే మళ్ళెట్లనో ఉన్నది. ఇప్పటికే లగచర్లలోల్లి అట్లనే ఉన్నది. ఢిల్లీ దాకా పోయింది గా పంచాది. ఇక ఇప్పుడు గీ పంచాది కూడా ఎటో పోయేటట్టున్నదని నిర్మల్ కలెక్టర్ మేడం సర్కార్ తోటి మాట్లాడి ఇప్పటికైతే గా ఫ్యాక్టరీ పనులను ఆపించింది. మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి. జనాలైతే ఎవ్వల మీద దాడులు చేయొద్దు అని చెప్తున్నది పోలీస్ మేడం. ఫ్యాక్టరీ పనులు ఆగినాయని జనాలు కూడా నిమ్మలంగానే ఉన్నారు. ఇక మరి ముంగట మల్లగా ఫ్యాక్టరీ పనులు షురువైతాయో లేకపోతే పురాగా బంద్ పెడతారో గాని చెయ్యిపాటి సర్కార్ నాశివేందో గాని ఒక ఊరిని చూసి ఇంకో ఊరోళ్ళు ఫ్యాక్టరీ లద్దంటద్దని రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. ప్రతిపక్ష పొళ్లతోటే అనుకుంటే పబ్లిక్ తోటి ఇంకా ఎక్కువ తక్లీఫ్ అవుతున్నది సర్కార్ కు. అధికారం వచ్చిన ఆనందం లేకుండా అవుతున్నది. ఇక ముంగట ఎన్ని పంచాదులు అయితాయో ఏం చేస్తారో సర్కారోళ్ళు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన మేధావులు. అయిపోయిందిల్లా, పంచాది ఒడిచింది. ఏం పంచాది గురించి మాట్లాడుతున్నావు అని అంటారా? తెలంగాణ పంచాది కాదుల్లా, మహారాష్ట్ర పంచాది. గెలవంగా గట్టిగానే గెలిచిండ్రు కానీ గెలిచినాక సీఎం కుర్చీలా ఎవ్వరు కూర్చోవాలి అనే ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నారు కదా పువ్వు పార్టీ, శివసేన, ఎన్సీపీ పార్టీలు. అగ్గో గా పంచాదికి శుభం కారటు పడ్డదట. మహారాష్ట్ర సీఎం కుర్చీలా ఎవరు కూర్చోవాలని క్లారిటీ వచ్చిందట. ఇక సీఎం కుర్చీ ముచ్చట గురించి గియాల ఏక్నాథ్ షిండే మాట్లాడిన మాటల గురించే మస్తుగా మాట్లాడుకుంటున్నారు దేశం మొత్తం. ఏయ్ బిడ్డ, మహారాష్ట్ర నా అడ్డా. పవరు లెక్కలు సీట్లు బట్టి కాదు, పవర్ఫుల్ పర్సన్ బట్టి ఇయ్యాలే సీఎం సీటు. నాకంటే పవర్ఫుల్ ఎవ్వరు, సీఎం కుర్చీ మాదే, మహారాష్ట్రను పాలించేది మేమే అని మొన్న మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు ఘనంగా ధైర్యంగా చెప్పిన ఏక్నాథ్ షిండే సారు ఇయ్యాలనేమో మోదీ సారు, అమిత్ షా సారు ఏం చెప్తే గదే. వాళ్ళు ఎవ్వరు సీఎం అంటే వాళ్ళే సీఎం, నాకు సీఎం పదవి మీద ఆశలేం లేవు అని అంటున్నాడు. त्यामुळे तुम्ही निर्णय घ्या. तुम्ही तुमचा निर्णय जो आहे तो निर्णय एक बाबा महायुतीचे म्हणजे प्रमुख म्हणून की बाबा एनडीए, आमचे एनडीए देशामध्ये एनडीए आणि महाराष्ट्रात महायुती, त्यामुळे तुम्ही घेतलेला निर्णय हा जसा भारतीय जनता पक्षासाठी असा जसा अंतिम असतो तसा आम्हालाही तो अंतिम आहे. त्यामुळे तुम्ही निर्णय घेताना कुठलेही काही असं वाटू नका की माझी अडचण आहे का, एकनाथ शिंदे काय अडचण आहे का, बिलकुल नाही. त्यामुळे मी काल मोदी साहेबांनाही फोन केला, अमित शाह साहेबांनाही फोन केला. माझ्या भावना त्यांना मी सांगितल्या की सरकार बनवताना माझा कुठलाही अडसर मनामध्ये ठेवू नका. तुम्ही जो निर्णय घ्यायचा तो तुम्ही निर्णय घ्या आणि तो निर्णय मला मान्य असेल. దేశం మొత్తం ఎన్డీఏ అని పెట్టుకొని ఎలక్షన్లకు పోయినా గాని మహారాష్ట్రలనైతే మహాయుతి అని పెట్టుకొని ఎలక్షన్లకు పోయినాం, గెలిచినాం. గదే చాలు నాకు. ఇక మోడీ సారు, అమిత్ షా సారు ఏది చెప్తే గదే. నేనే ఓ కార్యకర్త లెక్కనే పనిచేసినా అని చెప్పుకొచ్చిండు ఏక్నాథ్ షిండే సారు. ఇప్పటికే అజిత్ పవార్ సారు కూడా సీఎం పదవిని అద్దన్నాడనే ముచ్చట్లు బయటకు వచ్చినాయి. సీఎం పోటీలున్న ముగ్గురిట్లా ఇద్దరు తప్పుకున్నారంటే మహారాష్ట్రకు సీఎం కాబోయేది పువ్వుపాటి దేవేంద్ర ఫడ్నవీస్ సారే అని కుల్లం కుల్ల తెలుస్తున్నది.
అయితే సీఎం సీట్ ఇడిచిపెట్టుకున్నాం గాని చిన్న సీఎం, హోం మంత్రి, పైసల మంత్రి, మందు మంత్రి పదవులను అడిగిండట ఏక్నాథ్ షిండే సారు. మరి మోదీ సారు సరే అంటాడో ఏందో గాని ఈడీ రైడ్లైతున్నాయని భయపడినవా ఏంది అని కారెడ్డమాడుతున్నారు మహారాష్ట్ర పబ్లిక్. ఉన్నట్టుండి సీఎం కుర్చీ ఇడిచిపెట్టుకొని పువ్వు పార్టీకి త్యాగం చేసిన ఏక్నాథ్ షిండే మీద. రాష్ట్రంలో షెయ్యి పార్టీ అధికారంలో ఉన్నది కానీ చేతి నిండా పని అయితే కారు పార్టీకే ఉన్నది మస్తుగా. రుణమాఫీ కాడికించి మొదలు పెడితే హైడ్రా, మూసి, లగచర్ల ముచ్చట్ల దాకా సర్కార్ మీద వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు, మీటింగులు పెట్టుకుంటా రాష్ట్రం మొత్తం పబ్లిక్ను ఏకం చేస్తున్నారు కారు పార్టోళ్ళు. ఇక ఇప్పుడేమో గురుకులాల్ల సర్కార్ హాస్టల్ల పాడైన బువ్వదిని దావకండ్ల పడుకుంటా గోస పడుతున్న పిల్లగండ్ల సమస్యను పట్టుకున్నారు. గా సమస్య మీద గురుకులాల బాట పట్టబోతున్నారట ప్రతిపక్ష కారు పార్టోళ్ళు. రాష్ట్రంలున్న శానా సర్కార్ బడులు హాస్టళ్లకు పెద్ద చార్లు వార్డెన్లుగా ఎముడు గిట్ల అల్ల బటులను పంపిండా ఏంది అన్నట్టే తయారైంది తెలంగాణ. ఆ బువ్వేంది, ఆ తిండేంది, గది తిని పిలగాన్లు దావకాన్ల వడుడేంది, మీదికెంచి గాలు బయట తిండి తిని దావకాన్ల వడ్డరు, సర్కార్ పెట్టిన బువ్వదిని కాదు అని అధికారులు, మంత్రులు మానవత్వం లేకుండా చెప్పుడేంది అని పిలగాళ్ల అయ్యవ్వలు పబ్లిక్ తోటి పాటు ప్రతిపక్ష పోలు కూడా గట్టిగానే గరమైతున్నారు. కోర్టు కూడా ఇయ్యాల గట్టిగానే గరమైంది. షెయ్యిపాటి సర్కార్ వచ్చిన గీ 11 నెలల్లో శానా జిల్లాల్లో ఫుడ్ పాయిజన్ అయింది. ఇక గిట్లెందుకు అవుతున్నదో తెలుసుకునేటందుకు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ తోటి 5 సభ్యులను పెట్టి ఓ కమిటీ వేసిండ్రు కారు పాటోళ్లు. నవంబర్ 30వ తారీఖుంచి డిసెంబర్ 7వ తారీఖు దాకా గురుకుల బాట అని కార్యం పెట్టుకున్నారు. గురుకులాలు మోడల్ స్కూల్లో ఏమైతున్నది, ఎందుకు ఇట్లా అవుతున్నది అని అన్ని అరుచుకొని కేసీఆర్ సార్ కు రిపోర్ట్ ఇస్తారట. ఈ రిపోర్టును అసెంబ్లీలో మాట్లాడతారట. సర్కార్ చేయాల్సిన పని ప్రతిపక్షం చేస్తున్నది. ఇక చూడాలి మరి రిపోర్ట్లు ఎట్లిస్తారో, పిలగాళ్ల గోస మీద ఎన్ని పంచాదులైతాయో, ఏం సమాధానం చెప్తదో సర్కారు అని చూడబట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి మోతవరి ఏం పంచాది ముంగటేసుకున్నాడో ఓ పరి అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఏడున్నాడు కావచ్చు. వెళ్ళరానే వామ్మో, మోక చూస్తుంటే భయంకరంగా ఉన్నది. ఏంది కావచ్చు? మాటలు వినబడుతున్నాయి కానీ మా ముసలోడు ఏడ కానత్తలేడు. ఏంది కావచ్చు? నాయన కొడుకో కొడుకో నీ నోట్ల మన్ను కొట్ట ముసలోడా, నేను తడుచుకొని చత్తిని ఏం పుట్టిందని ఇక చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతున్నావు చెప్పు. బాబు నువ్వు ఆయన పోయి నేనేదో కొరిదాయం అనుకొని భయపడుతుంది అనుకోట. అమ్మో, నువ్వు దయ్యాలకు భయపడే రకానివేనా ముసలోడా? సరే గాని ఇక ముచ్చట ఉంచు గాని గాడెందుకు తిరుగుతున్నావు నువ్వు? అరే నేను మనిషి కోసానికి తిరుగుతాన్యా, ఆయన గిత్తనే చెట్లు పుట్టలు పట్టుకొని తిరుగుతా అంటాడు. ఆయన ఏడ దొరుకుతాడా అని ఇటు పక్క తిరుగుతాను కానీ ఏడ కానత్తలేడు కదా మరి. మనిషా ఎవరైనా ఆయన గట్లెందుకు తిరుగుతాడే? అరే ఆయన తీసే సైన్మాలన్నీ గిత్తనే భయపెట్టేటట్టుంటే దయాలతోని, భూతాలతోని, మంత్రగాలతోని ఆ బొందరగడ్డల చుట్టూ సైన్మాలు తీసుకుంటుంటా అంటాడు. అరే ఆయన పేరేందో ఉండేనే, నోతేనే నానింది కానీ ఇప్పటిదాకా యాదికి వచ్చి పాడైతలేదు. రామ్ మోకాల అర్మ అనే సార్ కోసం దేవులాడతాను ఇట్లా. ఓహో, రామ్ గోపాల్ వర్మ కోసానికి తిరుగుతున్నావా? అయినా గాయనతో నీకేం పనే? ఆయనతోటి నాకు పని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలీస్ సార్లకు పని ఉన్నదట. ఆయన కోసం వాళ్ళు ఎంత దేవులాడుతున్నా కూడా తప్పించుకొని తిరుగుతాడట. ఆయన ఎక్కడుంటాడు అనేది నాకు జర్రంత ఎరక కాబట్టి అందుకే ఈ జాగాలలో ఎంకలాడుతానా కానీ ఈడ కూడా లేడుగా. మరి ఏ గబ్బులలో ఉన్నాడో ఏ పబ్బులలో ఉన్నాడో సారు. హరే నీ అవ్వ, ఆయన దయ్యం సినిమాలు చేసినంత మాత్రాన గా శ్మశానాలలో అడవులలోనే ఉంటాడా అనే? ఆయన ఉండే జాగాలో ఆయన ఉంటాడు. అబ్బా కొడుక, అంటే ఆయన ఏడుంటాడు అనేది నీకు ఎరికేనన్నమాట. అబ్బా నాకు జరంత చెప్పరాదే, నేను పోయి ఆయనను పోలీస్ సార్లకు వచ్చిస్తా. అయినా నువ్వు గాయనను పోలీసార్లకు పట్టించాల్సిన అవసరం నీకేమున్నది? ఏమున్నదా? అప్పట్లో మా పవనాల సార్ మీద, మా చంద్రాల సార్ మీద ఏంటియో సైన్మాలు తీసిండట. అవేంటియో అచ్చిరాని రాతలు కూడా రాసిండట. అందుకే మా వాళ్ళు కేసులు పెట్టిర్రు. పోలీస్ సార్లు ఆయన కోసం తిరుగుతాంటే కూడా దొరకకుండా తప్పించుకొని తిరుగుతాడట. ఆయన ఏం తప్పించుకొని తిరుగుతలేడట, అదేందో సినిమా పనిలో బిజీగా ఉన్నాడట. నీకు అట్లా చెప్పిన ఆడు కాదు పోలీస్ సారు దొరకబట్టి తీసుకొచ్చి జైల్లోకి నూకుతారని భయంతో గజగజ వనుక్కుంటా ఎక్కడో మంచం కింద నతికి దాక్కొని ఉన్నాడట. ఏమో మంది అందరు అంటారు, నాకే వెరక గాని
మరి లేకుంటే జగనాలు సారే దాచిపెట్టిండో ఎక్కడన్నా. ఏ తిక్కల ముసలోడా, అదేం లేదు అని వర్మ సారే స్వయంగా చెప్తున్నాడు. కావాలంటే నువ్వేను. ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు? అగ్గ చూసినవా, ఇంత చచ్చిన పులుపు సావదన్నట్టు కేసులు అయినా ఆయన కోసం పోలీస్ సార్లు తిరుగుతున్నా కూడా ఆయన్నెన్నో దర్జాగా కూర్చొని గా తీరుగా మాట్లాడుతాడు. మరి అంత భయమే లేనోడు అయితే పోలీస్ స్టేషన్కి వచ్చి మరి పోలీస్ సార్లకే సమాధానం చెప్పుకోవచ్చు కదా. అక్కడెక్కడో తప్పించుకొని ఎందుకు తిరుగుతాడు కావచ్చు మరి. అవన్నీ వర్మ సార్ తరపున లాయర్ చూసుకుంటున్నాడట. నువ్వెందుకు గంతగా ఆనందం చింపుకుంటున్నావు చెప్పు? ఎందుకు చింపుకుంటాను అని అంటే మా నాయకుల పేరు మీద వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు సైన్మాలు తిస్తే మా మనోభావాలు దెబ్బతినే అనే నంగనేసి నువ్వేమో ఆ రామ్ మోకాల అర్మకు బాగా వత్తాసు పలుకుతావు. అది కదక్కదానా? ఏ తిక్కల ముసలోడా, నేనెందుకు ఆయనకు వత్తాసు పలుకుతా చెప్పు? అప్పుడెప్పుడో ఏడాది కిందట ఆయన పిట్టగుట్ల ఏదో రాసిండని, అప్పుడెప్పుడో ఆయన సినిమాలు తీసిండని ఇప్పుడెందుకు యాక్షన్ తీసుకోవాలి? అప్పుడే చర్యలు తీసుకోవచ్చు కదా అంటున్నా. అరే నీకేమన్నా దమాకుండే మాట్లాడుతున్నావు అరే నంగనేసి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు పంకపాటి అధికారంలో ఉండే అంత జగనాల్ సార్ రాజ్యమే నడిచే. అందుకే ఆయన దగ్గరుండే రామ్మోకాల అర్మతోటి మా నాయకుల మీద వచ్చిరాని సైన్మాలు తీసిండని జనాలందరూ కూడా అనుకోబట్టే. అందుకే అప్పుడు మేము యాసికం తీసుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు మాదే సర్కారు నడుస్తుంది, మాదే రాజ్యం నడుస్తుంది. అందుకే మా రెడ్డి పుస్తకంలో ఎవరెవరి పేర్లు అయితే ఉన్నాయో అప్పుడు ఎవరెవరైతే ఎగిరిలో ఇప్పుడు వాళ్ళ మీద యాసికం తీసుకునే పనినే ముంగటేసుకున్నాం. అట్లయితే వర్మ సార్ తరపున లాయరు పోలీస్ సార్లతో మాట్లాడుతున్నాడట. మీరు కూడా గాయనతోనే మాట్లాడుకోండి అంటున్నాడు. ఆహా అట్లనా? అట్లా అయితే మేము ఆయనను ఎట్లా బయటికి గుంజాలో మాకు కూడా ఎరికే. నీ వార్తలు నువ్వైతే చదువుకో, నా పని నేను చేసుకుంటా. కానీ అల్లా అరే సమ్మాలుగా ఇంకా దయ్యాల సినిమాలు తీసే రామ్ మోకాల అర్మ అనే సారు మీ ఇంటికనే ఉన్నాడు అడగారా? నిజమేనారా? అరే దిమాకు లేనోడా, మరి ఆయన మాట్లాడిన వీడియోలల్లా మీ ఇంచెనక చెట్టు ఉన్నట్టే ఉన్నది, మీ ఇంచెనక ఆతవరణమే కనబడుతుంది కదరా. అంటే ఆయనను మీ ఇంట్లో దాచుకొని లేడని చెప్తాను వారా? ఆగు కొడుక, నేను పోలీస్ సార్లకు చెప్పి నీ సంగతి కూడా చెప్పిస్తాగు. ఓ ముసలోడా, నువ్వు లేని తిక్క పనులు చెయ్యకు. నువ్వు చేసే పనులు గా సారి చూసిండనుకో, నువ్వు చెయ్యబట్టి ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని కేసేసిండనుకో, నువ్వు కూడా చిప్పకూడు తినుడు అవుతుంది. మరి నీ ఇష్టమిగా. బాబా కొడుకు అట్లా కూడా ఉంటుంది పిల్ల. అబ్బో అట్లయితే మరి గాలిపోయే కంపెనీ నాకు గోసికి ఎందుకు తలిగించుకున్నాడు? వాళ్ళు ఏనన్నా పోని ఏ ఎట్లనన్నా దునుకని నాకెందుకు అవ్వు. చూసినారులా వర్మ సారు కథ ఎట్లున్నదో. నేనేం బుగులు పడతలేను, ఈ కేసులకు భయపడతలేను అని అంటున్నాడు. మరి అసంటోడు 3 రోజుల సంది పోలీసులతోని దాగుడు మూతలు ఎందుకు ఆడుతున్నాడో? ఏమున్నా పోలీస్ స్టేషన్కి పోయో లేకపోతే కోర్టుకు పోయో తెలుసుకోవచ్చు కదా. అందుకే అంటారు అతి తెలివికి ఆయుష్ తక్కువ అని. చూద్దాం పారిపోయిన వర్మ అనే ఈ సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమాల ముంగట ఇంకేం జరుగుతుందో, ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో. మరి పబ్లిక్ ఇంకా ఈ ముచ్చట్లతో పాటు మీకోసం లిల్లిపుడు ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన, మరి అవి కూడా చూడాలి కదా. నడుండ్రిగా. ఆగో గీ అన్నేంది చీర కట్టుకొని బస్ ఎక్కిండు అని పరిశాన్ అవుతున్నారు కదా. అంతా ఫ్రీ బస్ పథకం పుణ్యమే. మరి అన్న బాధేందో ఆయన్నే చెప్తున్నాడు. ఈనుండ్రి. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి. అదన్నట్టు ముచ్చట, బస్సులు ఫ్రీ కాబట్టి ఆడోళ్ళు ఆధార్ కార్డులు పట్టుకొని బస్ ఎక్కి మొగోళ్లకు సీట్లు దొరకకుండా ఏసుడు కాదు, ఆఖరుకు దివ్యాంగులు కూసునే సీట్లను కూడా కబ్జా పెడుతున్నారట. ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మా మహిళా అక్కలు మా మహిళా చెల్లెలు తోసుకుంటూ పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్భర జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆవు మరి ఫ్రీ బస్ పథకం షురువైన కాడ నుంచి బస్సులలో ఎన్ని పంచాయతీలు అవుతున్నాయో మనం చూడనే పడితిమి. సీట్ల కోసం యుద్ధానికి పోయినట్టే చేస్తున్నారు కొందరు.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలి. వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనువిప్పగలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట కాడ గీ తిరగ ఎరైటీ నిరసన చేసిండ్రు దివ్యాంగులు. మరి ఇప్పటికన్నా పైసలు పెట్టి టికెట్లు పోని సీట్లు దొరకకుండా బస్సులలో తిరుగుతున్న మొగోళ్లకు గీ తిరగ తిప్పలు పడుతున్న దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సులను పెంచుతారో సర్కారోళ్ళు చూడాలే మరి. వారెవ్వా, మంత్రి కొండా సురేఖక్కన మజాకా. సినిమా హీరోలు హీరోయిన్ల కంటే ఎక్కువ బిజీ అయిపోతున్నది కదా సెల్ఫీలు ఇచ్చుట్లా. ఈ నడుమ అక్క పతార గీ తీరుగా పెరిగింది. మరి వరుస కాంట్రవర్సీలతోటి నిన్నయాల సోషల్ మీడియా మొత్తం అక్కనే ట్రెండింగ్లుండే. ఇక అక్కకు గీ మాత్రం ఫాలోయింగ్ ఉండదా చెప్పుండ్రి. ఇవాళ సీఎం రేవంత్ అన్న అన్నోళ్ళ బిడ్డ పెళ్లికి పోయింది మంత్రి మేడం. ఇక మేడం చూసి మేడం ఒక్క సెల్ఫీ అనుకుంటా గీ తీరుగా ఎగబడ్డారు అక్క ఫ్యాన్స్. మరి ముంగటున్నోళ్లకు ఫోన్ ఇస్తే పోటు వసకగా తీయరో అని అందరి ఫోన్లు అక్కనే తీసుకుని సెల్ఫీలు ఇచ్చింది. అడిగినోళ్ళందరికీ కాదనకుండా సెల్ఫీలు ఇచ్చిందంటే అక్కకు అభిమానులు అంటే ఎంత పాయిరం రా అని అంటున్నారు కొందరు. మరి సురేఖక్క పతార ఇప్పుడే గిట్లుంటే ముంగట ఇంకెట్లుంటదో అని అనబట్టిండ్రు ఇది చూసినోళ్ళు. అమ్మయ్య పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా ఇయాల్టి తాజా పంట సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మస్తు జోర్దార్ అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.